నిర్గమకాండం 15వ అధ్యాయం 22వ వచనం నుండి 27వ వచనం వరకు వ్రాయబడిన మాటలు నేను చదువుతాను. నాతో కలిసి అందరూ చెప్పండి. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగజేయగా వారు షూరు అరణ్యములోకి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అని పేరు కలిగాను. ప్రజలు మేమేమి త్రాగుదమని మోషే మీద సనుగుకొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటి యెహోవా అతనికి ఒక చెట్టును చూయించెను. అది ఆ నీళ్లలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడలను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి మీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏదియు మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనేను. 27 ఆఖరి వచనం. తరువాత వారు ఎలీమునకు వచ్చిరి. అక్కడ 12 నీటి బొక్కులను 70 ఈత చెట్లను ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్ల యొద్ద దిగిరి. ఇశ్రాయేలీలు 15వ అధ్యాయం లేక 14వ అధ్యాయం ముగింపులో ఒక భయంకరమైన అద్భుతం జరిగింది. ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలింది. ఆ మహత్కార్యాన్ని ఇశ్రాయేలీలు కన్నులారా చూసి ప్రవక్తి అయిన దెబోరా వాయిద్యాలు తీసుకొని నాట్యమాడుతూ ఎర్ర సముద్రాన్ని దాటినట్లుగా లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. 14వ అధ్యాయం ముగింపు, 15వ అధ్యాయ ప్రారంభం ఒక అద్భుతమైన కీర్తన. ఏంటా కీర్తన? దేవుడు ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో చేసిన అద్భుత కార్యాన్ని వర్ణిస్తూ అటు మిరియామి, ఇటు మోషే, అటు అహరోను, యావత్ ఇశ్రాయేలు ప్రజలందరూ పాడిన పాట. అద్భుతంగా నాట్యమాడుతూ దేవుని స్తుతిస్తూ ముందుకు సాగారో లేదో దాహమవుతుంది, నీళ్లు దొరకల. వెతికారు 3 రోజులు ప్రయాణం. అంత దూరాన నీటి మడుగు కనపడింది. త్రాగుదామని వెళ్ళారు. త్రాగుదామని వెళ్తే అవి చేదుగా ఉన్నాయి. చేదుగా ఉన్న తోడనే ఇశ్రాయేలు ప్రజలు అటు దేవునికి ప్రార్థన చేయలా. అయ్యా మోషే, మరి నీళ్లు చేదుగా ఉన్నాయి, ఏం చేస్తే బాగుంటుంది అని అడగల. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి మ్యాజిక్ చేశాడు కదా దేవుడు, ఈ చేదు నీళ్ళలో కూడా ఏదైనా మ్యాజిక్ చేస్తాడేమో చెయ్యయ్యా అని అల్లా. ఇవేవి చేయకపోగా ఏం చేశారు వాళ్ళు? మోషే మీద సనిగారు. మోషే ప్రజల మీద సనగలేదు, దేవుని మీద సనగల. తన దేవుడైన యెహోవా సన్నిధిలో మొరపెట్టడం ప్రారంభించాడు. దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు. ఆ చెట్టు కొమ్మ నీళ్ళల్లో వేశారు. ఆ నీళ్లు కాస్త మినరల్ వాటర్ అయిపోయాయి. చక్కటి ఆరోగ్యకరమైన నీళ్ళు అయిపోయాయి. కొన్ని విలువైన విషయాలు ఈ పాఠ్యభాగంలో నుంచి మీతో పంచుకుంటాను. ఎర్ర సముద్రం దగ్గర దేవుడు అద్భుతం చేశాడు అని నాట్యమాడే లోపు ఎదురు మరలా ఏమొచ్చింది? మారా. దైవజనమ, దేవుడు మనందరి బ్రతుకులో తప్పకుండా ఆయన నామ ఘనత కొరకు అద్భుతం చేస్తాడు. మనం గొప్పవాళ్ళమని చాటి చెప్పుకోవటానికి కాదు, మనం ఎంత ఉన్నతమైన వాళ్ళమో చెప్పుకోవటానికి కాదు, మన పిల్లలు ఎంత గొప్పవాళ్ళో మనం ఎంత గొప్పవాళ్ళమో చెప్పుకోవటానికి కాదు. నీవు నేను నమ్మిన దేవుడు ఆయన ఎంత గొప్ప దేవుడో అన్య ప్రజలకు తెలియటానికి తన మహిమ కొరకు, నీ గుణగణాలతో ప్రమేయం లేకుండా తన మహిమ కొరకు మన బ్రతుకులో దేవుడు కార్యం చేస్తాడు. అయితే సుమి,
దేవుడు ఎప్పుడు అద్భుతాలే చేస్తాడు అని అనుకుంటే పొరపాటు. అద్భుతాలతో పాటు అప్పుడప్పుడు కాకరకాయల కూర కూడా దేవుడు పెడతాడు. విన్నారా? చేదైన అనుభవాలు గుండా కూడా దేవుడు తీసుకొని వెళ్తాడు. ఇశ్రాయేలీల ప్రయాణంలో ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చేయడం లేదో, కొంచెం దూరం వచ్చేసరికి ఆ ప్రజల జీవితాల్లో దేవుడు చేదును, మారాను అనుమతించాడు. చేదు అంటే కన్నీళ్ళని, కలవరాలని, దుఃఖమని, మనోవేదనని, మానసిక కృంగుదలని, చెప్పుకోలేని హృదయ విదారకమైన సమస్యలు దేవుడు తన చిత్తానుసారంగా తప్పకుండా మన జీవితంలో దేవుడు అనుమతిస్తాడు. అయితే చేదును అనుమతించిన ప్రతిసారి నేనేదో పాపం చేసినందువల్ల చేదు అనుమతించాడు అని అంటే పొరపాటు. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతా. ఇక్కడ ఇశ్రాయేలీలకు మారా రావటానికి ఇశ్రాయేలీలు గతంలో ఏవైనా పాపం చేశారా? 14వ అధ్యాయం ముగింపులో కానీ 15వ అధ్యాయం ప్రారంభంలో కానీ ఇశ్రాయేలీలు ఏవైనా పాపం చేశారా? నోరు తెరిచి చెప్పండి. చేశారా? ఏదైనా తప్పు చేశారా? మరి ఏ తప్పు చేయనప్పుడు మారా ఎందుకు అనుమతించాడు అంటే, తప్పు చేయకపోయినా దేవుడు కొన్ని సందర్భాల్లో తన చిత్తానుసారంగా రోగం అనే మార, అవమానం అనే మార, నిందలు అనే మార, తిరస్కారాలు అనే మార, ఆర్థిక ఇబ్బందులు అనే మార తప్పకుండా దేవుడు మన జీవితంలో ఆయన తన చిత్తానుసారంగా అనుమతిస్తాడు. ఇశ్రాయేలీలకే కాదు, భక్తుడైన యోబు గారు ఇలా అంటాడు. చూడండి ఆ మాట. యోబు గ్రంథం 9వ అధ్యాయం 17-18 వచనాలు. నాతో కలిసి చెప్పండి. ఆయన ఆలకింపక పెనుగాలి చేత నన్ను నలగగొట్టుచున్నాడు, నిర్నిమిత్తముగా నా గాయములను విస్తరింపజేయుచున్నాడు. ఆయన నన్ను ఊపిరి తీయనీయడు, చేదైన వాటిని నాకు తినిపించును. ఎవరికి? యోబు భక్తి కలిగినోడా, భక్తిహీనుడా? భక్తి కలిగినోడా, చాలా భక్తి కలిగినోడా? చాలా భక్తి కలిగినోడా, చాలా 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 భక్తి కలిగినోడా? ఆ చాలా తమ్ముడు ఆ వచనాలు, ఆ చాలా 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 భక్తి కలిగిన వాడి జీవితంలో ఆయనే అంటాడు, ఆయన నన్ను ఊపిరి తీయనీయుడు. 17 నలగొడుతున్నాడు నిర్నిమిత్తముగా. ఏ నిమిత్తంగా? నిర్నిమిత్తముగా గాయాలను మాన్పుచున్నాడు అంట్లా. ఈ దేవుడు గాయాలు మాన్పేవాడా, గాయాలు రేపేవాడా? పొరపాటు. 2 గాయాలు మాన్పే దేవుడే అని అన్నారా? పొరపాటు. ఇక్కడేమంటాడు? నా గాయములను నిర్నిమిత్తంగా. నేను ఒక తప్పు చేసే కాబట్టి గాయపరిచాడంటే పోనీలే అనుకోవచ్చు. ఆ తప్పు చేసే కాబట్టి గాయపరిచాడు, ఈ పొరపాటు చేసే కాబట్టి దేవుడు దెబ్బ కొట్టాడు అని ఏదో ఒక కారణాన్ని బట్టి సర్దిపుచ్చుకోగలుగుతా. కానీ దేవుడు నాకు గాయాలు కలుగు చేస్తుంది నిర్నిమిత్తంగా. గాయాలు కలుగు చేయటమే కాదు, ఆ గాయాలను అందరినీ నువ్వు ఆస్తిలో విస్తరించుదువుగాక, వ్యాపారంలో విస్తరించుదువుగాక అని అందరితో అంటే, యోబు దగ్గరికి వచ్చేసరికి నీ గాయాలు విస్తరించునుగాక. ఆమేనా? ఆయన అంటాడు నిర్నిమిత్తముగా నా గాయాలను విస్తరింపజేయుచున్నాడు. ఆ తర్వాత అంటాడు, నన్ను దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, ఊపిరి సలపనిట్లా, ఊపిరి తీనీయుడు. ఈ ఊపిరి మధ్యలో కాస్త రిలాక్స్ అవ్వటానికి ఏదైనా కూల్ డ్రింకో స్వీటో హాటో పెడితే బాగుంటుంది. లేదు లేదు పెట్టట్లా. ఏం పెడుతున్నాడు? చేదైన వాటిని ఆయన నాకు చేదైన వాటిని ఇచ్చాడు అంటలా. ఏమన్నాడు చెప్పండి? ఇంకొంచెం తిను నాన్న, ఇంకొంచెం తిను. తల్లి గోరు ముద్దలు పెట్టింది చూసారా తమ్ముడు? విన్నారా? తల్లి గోరు ముద్దలు పెట్టింది కదా. తల్లి గోరు ముద్దలు పెట్టినట్లుగా యోబు కూడా దేవుడు గోరు ముద్దలు పెట్టాడట. ఆ గోరు ముద్దల్లో ఎన్న పోసేసి పప్పేసి అదేదో కలిపి మెత్తటి పాయసపు అన్నం పెట్టలా. ఏం పెట్టాడట? చేదైన వాటిని గోరు ముద్దలుగా దేవుడు నాకు తినిపిస్తూ ఉన్నాడు. దైవజనమా, మీరు నేను ఎంత భక్తిగా బ్రతికినా, ఎంత ప్రార్థనా పరులుగా జీవిస్తూ ఉన్నా, మాధుర్యాన్ని ఇచ్చిన దేవుడే చేదైన వాటిని కూడా దేవుడు మనకు తినిపిస్తాడు. అది దేవుని ప్రణాళికలో భాగం. పెద్దగా చెబుతాం ఆమేన్.
చేదైన వాటిని అనుభవించడం కూడా దేవుని ప్రణాళికలో భాగం. ఓ చక్కటి మర్మయుక్తమైన మాట చూడండి. నిర్గమకాండం 12వ అధ్యాయం 8వ వచనం. ఎందుకు చేదైన వాటిని దేవుడు తినిపిస్తాడు? నాతో కలిసి చెప్పండి. ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన మాంసమును పొంగని రొట్టెలను తినవలెను, చేదు కూరలతో దానిని తినవలెను. అసలు ఈ కాంబినేషన్ ఎంత విచిత్రంగా ఉందో చూడండి. మాంసం ఇచ్చాడా దేవుడు? మాంసాన్ని దేనితో కలిపి తినాలంట? అంటే చేదు కూరలు అంటే మన భాషలో చెప్పాలంటే కాకరకాయ. ఇప్పుడు మీరు మటనో చికెనో ఫిషో తెచ్చుకున్నారనుకోండి, దానిలోకి సహజంగా సలాడ్స్ అంటారు కదా. సలాడ్ ఏముంటుంది? ఉల్లిపాయ, క్యారెట్, కీర కదా. అసలు ఎప్పుడైనా మాంసం తినేటప్పుడు కలలోనైనా కాకరకాయ వస్తుందా? కానీ దేవుడిచ్చే కాంబినేషన్ ఏంటో తెలుసా? నువ్వు మాంసం తినేటప్పుడు కాకరకాయ తినాలా? ఊరుకో ప్రభువా, అసలు ఇదేం కాంబినేషను? మాంసం తినేటప్పుడు దాని రుచిని ఎంజాయ్ చేయాలా కదా. అలా కాకుండా మాంసం పక్కన చేదు కూరలు పెట్టుకోవటం ఏంటి అని అంటారా? బిడ్డలారా, నీ దేవుడు నీ చేత మాంసం తినిపిస్తాడు, సమృద్ధిని ఇస్తాడు, కన్నీళ్లు తుడుస్తాడు, అంగలార్పును నాట్యంగా మారుస్తాడు, సమృద్ధి అయిన జీవితాన్ని దేవుడు వరంగా మనకు ప్రసాదిస్తాడు. మాంసాన్ని ఇచ్చిన దేవుడే కన్నీళ్ళనే చేదును కూడా దేవుడు అనుమతిస్తాడు, కలవరాలనే చేదును కూడా దేవుడు అనుమతిస్తాడు, దుఃఖం అనే చేదును కూడా దేవుడు అనుమతిస్తాడు, నిందలు ఆవేదనలు అనే చేదు కూడా ప్రతి క్రైస్తవుని జీవితంలో తప్పకుండా దేవుడు అనుమతిస్తాడు. అట్లా ప్రభువా నాకు 24 గంటలు మాంసమే పెడితే పోయిద్దిగా అని అంటారా? మాంసం తినేటప్పుడు చేదు కూరలని దేవుడు ఎందుకు అన్నాడో తెలుసా? మనిషి మాంసం తిన్నాడంటే అది అరిగి జీర్ణమై బయటకు రావటానికి 72 గంటలు పట్టింది. అనండి ఒకసారి. 72 గంటలు తిన్న మాంసం పేగుల్లో ఉందంటే భయంకరమైన బ్యాక్టీరియా. అమ్మో, భయంకరమైన బ్యాక్టీరియా. అందుకని మీరు చూడండి, రెగ్యులర్గా మాంసం తినేవాళ్ళు ఎప్పుడు నీరసం అండి, ఒంట్లో అసలు బాగలేదండి అంటారు. వినండి, ఆ మాంసం అరిగి బయటకు రావడానికి 72 గంటల కాల వ్యవధి పట్టింది. ఎంత బ్యాక్టీరియా పేగుల్లో ఫామ్ అయ్యిందో అంత ఎక్కువ ఫామ్ అయింది. ఇప్పుడు మాంసం తిన్నప్పుడు బ్యాక్టీరియా ఫామ్ అయితే మనిషి భయంకరమైన రోగగ్రస్తుడు అవుతాడు కదా. ఈ బ్యాక్టీరియాని చంపడానికి దేవుడు ఏం చేశాడో తెలుసా? నాన్న, నువ్వు తిన్న మాంసం ద్వారా ఏర్పడిన బ్యాక్టీరియా చావాలంటే మాంసంతో పాటు చేదు కూరలు తిన్నాయినా, ఆ చేదు కూరలు తింటే మాంసం ద్వారా ఏర్పడే బ్యాక్టీరియాని చేదు కూరలు చంపేస్తాయి. అంటే దాని అర్థం ఏంటి? మనకు సమృద్ధి కలిగినప్పుడు నా అంతటోడు లేడు, ఆడేవుడు కోనికిసుక, ఆడు బచ్చాగాడు నా కళ్ళ ముందు అని గర్వం అనే బ్యాక్టీరియా బయలుదేరుతుంది, భక్తిహీనత అనే బ్యాక్టీరియా బయలుదేరుతుంది, ఎదుటివాడిని తిరస్కారంగా మాట్లాడే బ్యాక్టీరియా బయలుదేరుతుంది, నా అంతటోడు లేడు అని విర్రవీగే మనస్తత్వం బయలుదేరుతుంది. అందుకని బిడ్డలారా, అలాంటి మనస్తత్వం మనలోకి రాకుండా ఉండున్నట్లుగా శ్రమలనే చేదు దేవుడు మన బ్రతుకులు అనుమతిస్తాడు. కీడనే చేదు దేవుడు మనకు అనుమతిస్తాడు. అయితే దేవుడు అనుమతించే ఏ కీడైనా నీకు నాశనం తీసుకురావటానికి కాదు, పొరపాటున నీ బ్రతుకులో నష్టాన్ని తీసుకురావటానికి కాదు. ఆ నష్టం వెనుక కూడా, ఆ కీడు వెనుక కూడా ఒక మేలును దేవుడు దాచిపెట్టించాడు. విన్నారు కదా మొదటి మాట. రెండవది, ఎందుకు దేవుడు మన బ్రతుకులో చేదును అనుమతిస్తాడు అంటే, మారా ఎదురైనప్పుడే దేవునికి నీ మనస్తత్వం తెలుస్తుంది. అన్నీ ఇచ్చినప్పుడు దేవుని స్తుతించావు. నా దేవుడు అంత గొప్పవాడు లేడు ఈ ప్రపంచంలో, నా యేసుబాబే నిజమైన దేవుడు, యేసుబాబు తప్ప ఇంకొక దేవుడు లేడు అని అన్నావు. ఒకవేళ కష్టం వచ్చిందనుకో, అప్పుడు ఏం యేసుబాబు అండి, ఏం దేవుడు అండి, అన్ని కుటుంబంలో నుంచి దేవుని దగ్గరికి వస్తే మా బ్రతికెట్లయిపోయిందండి అని అంటావేమోనని మారా ఎదురైనప్పుడే నీ మనస్తత్వం, శ్రమల్లో కూడా దేవుని స్తుతించేదానివా, శ్రమల మధ్యలో దేవుని సనిగేవాడివా, నీ విశ్వాసాన్ని బయలుపరిచేది మారా అన్న సంగతి గ్రహించు. నేనంట, దేవుడు మారాని ఎందుకు అనుమతించాడో తెలుసా? వాళ్ళను పరీక్షించటానికి అని రాస్తుంది. విన్నారు ఈ మాట? ఎందుకు అనుమతించాడు? కొంచెం గట్టిగా తల్లి ఇంకోసారి చెప్పండి. ఇప్పుడు ఇది బంగారమా రోల్డ్ గోల్డా ఎప్పుడు తెలుస్తుంది?
ఏమండి, మీరు కావాలంటే మచిలీపట్నం వెళ్ళండి. బందరు నకిలీ గోల్డ్కి ఫేమస్. ఆ నకిలీ గోల్డ్, రోల్డ్ గోల్డ్ చూస్తే అసలు బంగారం కంటే ఇంకెక్కువ మెరుస్తుంది. నాలాంటి అమాయక చక్రవర్తి అయితే ఒరిజినల్ బంగారం బంగారం కాదంట, నకిలీ బంగారమే, ఇది డౌట్ లేదు, ఒరిజినల్ బంగారం అంట. నేనే కాదు, ప్రపంచంలో ఎవరైనా మోసపోవాల్సిందే. ఇది నకిలీ బంగారమో ఒరిజినల్ బంగారమో ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? అగ్నిలో పుట్టం వేస్తే నకిలీ బంగారం కరిగి బూడిదైపోతుంది. ఒరిజినల్ బంగారం అయితే అగ్నిలో కాల్చబడినప్పుడు దాని షైనింగ్, దాని ప్రభావం, దాని మహిమ, దాని శోభ రెట్టింపు అవుతూ ఉంటుంది. బిడ్డ, నువ్వు నిజంగా దేవుని ప్రేమించేదానివో కాదో ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? శ్రమల్లోనే తెలుస్తుంది. నీకు యేసయ్య అంటే పిచ్చి ప్రేమ. లోకపరమైన ఆశీర్వాదాల కోసం కాదు యేసయ్యని నమ్ముకుంది. యేసయ్యని నమ్ముకుంటే నాకేదో ఇస్తాడు, స్వలాభం కోసం కాదు నువ్వు యేసు ప్రభు నమ్ముకుంది. నువ్వు యేసు ప్రభు నమ్ముకుంది, ఆయనే దేవుడు. ఆయన తప్ప మాట్లాడాలి, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఎస్, ఆయన ఒక్కడే, ఆయనను తప్ప ఇంకొక పేరు కూడా నేను ఎత్తను అని ఆ నిజమైన దైవభక్తి ఎప్పుడు బయటపడిద్ది అంటే శ్రమల మధ్యలోనే బయటపడిద్ది అన్న సంగతి నువ్వు గ్రహించు. శ్రమల మధ్యలో కూడా కరువైనా ఖడ్గమైనా నా ప్రభు కొరకే నేను బ్రతుకుతా. మేలు చేసినా కీడు చేసినా ఆయనే నా దేవుడు, ఆయనను తప్ప ఇంకొక పేరు నేను ఎత్తనని నిజమైన భక్తి ఎప్పుడు బయటపడిద్ది అంటే శ్రమల మధ్యలోనే బయటపడిద్ది. అందుకనే ఇక్కడ జేమ్స్ యాకోబు పత్రిక చూడండి ఒకసారి, 1వ అధ్యాయం 2-3 వచనాలు. 2-3 వచనాలు నాతో కలిసి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి, 3వ వచనం, మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహదానందమని ఎంచుడి. ఎట్లా ఎంచాలట? ఇంకోసారి పాట పాడతారు కదా, ఆనందమే పరమానందమే. ఎప్పుడంటే ఆ పాట పాడాల్సింది గృహప్రవేశం జరిగేటప్పుడు కాదు, ప్రమోషన్ వచ్చినప్పుడు కాదు, ఇంక్రిమెంట్ వచ్చినప్పుడు కాదు, విన్నారా, లాటరీ టికెట్ ఒక 10 కోట్ల రూపాయలు తగిలినప్పుడు కాదు. ఎప్పుడు ఆనందమే పరమానందమే పాట పాడమంటున్నాడు. మీరు 1 కాదు 2 కాదు, నానా అనండి ఆ మాట, నానా విధములైన శోధనలు పడినప్పుడు అది ఎప్పుడు మహదానందంగా ఎంచాలట. ఒక శోధనలో పడ్డావు సరిపోలా, 2వది వచ్చింది, 2వది సరిపోలా, ఇంకోటి వచ్చింది, 3వది వచ్చింది. అలాంటి శోధనలు ఎన్నట? నానా విధమైన శోధనలో పడినప్పుడు దాన్ని మహదానందంగా ఎంచండి. ఎందుకో తెలుసా? అది మీకు కలిగే పరీక్ష కాదు, మీ విశ్వాసానికి కలిగే పరీక్ష. ఆమెన్. కొంచెం గట్టిగా ఆమెన్. ఏమంటే 10వ తరగతి క్లాస్ రూమ్లో 20 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ 20 మంది విద్యార్థుల్లో మంచి తెలివి కలిగినోడు పలానా అనేది ఎప్పుడు తెలుస్తుంది? ఇప్పుడు 20 మందిని కూర్చోబెట్టి, రే మీ 20 మందిలో తెలివి కలిగిన వాళ్ళు ఎవరు అని మామూలుగా అడిగావు అనుకోండి, మొద్దపై గొడ్లేసి నేనే సార్ అంటాడు. అనడా? మొద్దోడు గొడ్లేసి నేనే సార్ అంటాడు. ఒరే నువ్వు మొద్దోడు కదరా అంటే ఏమంటాడు తెలుసా? ఏమనుకున్నావు సార్, మాదంతా ఐన్స్టీన్ వంశం, రదర్ఫోర్డ్ వంశం, అసలు మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమనుకున్నావు అంటాడు. మొద్దపై కూడా నేనే క్లాస్ ఫస్ట్ అంటాడు. ఎవడు క్లాస్ ఫస్టో ఎప్పుడు తెలుస్తుంది? ఎవరు విశ్వాస వీరులో ఎప్పుడు తెలుస్తుంది? నీకు పరీక్ష ఎదురైనప్పుడే. నువ్వు నిజంగా నిస్వార్థంగా ప్రభువుని ప్రేమిస్తున్నావు ఎప్పుడు నీకు తెలుస్తుంది? పెట్టినా పెట్టకపోయినా ఆయనే నా దేవుడు, ఆశీర్వదించినా ఆశీర్వదించకపోయినా ఆయనే నా దేవుడని నిష్కపటమైన ప్రేమతో యేసయ్య నువ్వు ప్రేమిస్తున్నావు అనేది ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? శ్రమల మధ్యలోనే అది తెలుస్తుంది. శ్రమలు వచ్చినప్పుడు నేను ప్రార్థన చేయను, నేను ఉపవాసం ఉండను, నేను ఆదివారం మందిరానికి క్రమంగా రాను, ఇంత క్రమంగా వచ్చిన నా దేవుడు ఏం చేశాడు అని అన్నావంటే యేసయ్యను స్వార్థంతో ప్రేమించినట్లా నిస్వార్థంగా ప్రేమించినట్లా?
అంటే నీ ప్రేమ నిస్వార్థమైనది అనేది ఎప్పుడు బయటపడిద్ది? నీకు శ్రమ ఎదురైనప్పుడే అది బయటపడిద్ది. శ్రమ ఎదురైనప్పుడు నా జీవితంలో దేవుడు ఏది అనుమతించినా నా హృదయమార ప్రభువుని ఆరాధిస్తానని ఇంకా నువ్వు కొనసాగితే అప్పుడు అంటాడు, ఈ బిడ్డ ప్రేమ యథార్థమైన ప్రేమ, ఈ బిడ్డ ప్రేమ నిష్కపటమైన ప్రేమ, ఏదో ఆశించి నా దగ్గర అడగట్లేదని ప్రభువారు గుర్తించడానికి దేవుడు కృప చూపిస్తాడు. ఇలాగే యేసు ప్రభువారు నా కాలంలో అనేక మంది విశ్వాసులు, బహుజన సమూహం, 12 మంది అపోస్తులు, 70 మంది శిష్యులు యేసయ్యను వెంబడించారు. ఒకరోజు కఠినమైన బోధ ప్రభు చేశారు. దాన్ని వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఏమని ప్రభువారు అన్నారంటే, నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము గలవాడు అనండి. ఆ మాట వినపళ్ళ చివరిసారి చెప్పండి. ఆ మాట వినటంతో ఇశ్రాయేలీలు సనుక్కొని చాలామంది యేసయ్యకు దూరం అయిపోయారు. ఎందుకు దూరం అయ్యారు? ఏదో ఒక రాయేయండి, తగిలితే తగిలింది, లేకపోతే లేదు. నా వైపు చూడాలి అందరూ. నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవం గలవాడు అని ప్రభు చెప్పిన మాట విని చాలామంది యూదులు ప్రభు మీద ఆయాసపడి సనుక్కొని ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎందుకు సనుక్కున్నారు? ప్రభుని ఎందుకు విడిచిపెట్టి వెళ్ళిపోయారు? సరే నేను చెప్తా, మీరేం టెన్షన్ పడకండి. ఎందుకు యూదులు విడిచిపెట్టి వెళ్ళిపోయారంటే, యూదులు మాంసం తింటారు కానీ రక్తం తినరు. అసలు యూదులు మాంసాన్ని కడిగేటప్పుడు కూడా రక్తపు చుక్క ఇంత కూడా కనపడకుండా కడుగుతారు. ఎందుకంటే లేఖనాలు ధర్మశాస్త్రంలో రాసి ఉంటుంది కదా, రక్తంలో ప్రాణం ఉంది, ఆ రక్తాన్ని తింటే దాని ప్రాణం తీసినట్లే. సరే, ధర్మశాస్త్రంలో రాయబడిన మాట, రక్తాన్ని మీరు తినకూడదు అని. ఇప్పుడు మాంసం ముక్కలో రక్తపు చుక్క కనపడితే ఆ చుక్క కూడా కనపడకుండా క్లీన్ చేస్తారు. అయితే ప్రభు ఏమంటాడు, నా రక్తాన్ని నా రక్తపు చుక్కను తాగమనలా, ఏకంగా దాన్ని తప్పుగా వాళ్ళు అర్థం చేసుకొని ప్రభువుకు దూరం అయిపోతున్నారు. చూడండి ఆ మాట, 6వ అధ్యాయం యోహాను సువార్త 6వ అధ్యాయం 66, 67, 68 వచనాలు. నాతో కలిసి 6వ అధ్యాయం 66, 67, 68 వచనాలు నాతో కలిసి. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగగా, సిమోను పేతురు, ప్రభువా అనండి, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. ఆమె బహుజన సమూహం ఉన్నారు, ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఈ 70 మంది శిష్యులు కూడా ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇక మిగిలింది ఎంతమంది? 12 మంది. యేసయ్యకి పేతురు అంటే ఎందుకు ఇష్టమో తెలుసా? కడుపులో ఏది దాచుకోడు, అది ఏదైనా టకమని కక్కాల్సిందే. కుయుక్తి, కుట్ర, తంత్రం, కుయుక్తిగా మాట్లాడటం అసలు పేతురయ్య డిక్షనరీలోనే లేదు. ప్రభువారు అన్నారు వాళ్ళని చూసి, మీరు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారా అంటే పేతురయ్య ఉన్నాడు తెలుసా, ప్రభువా 3 సంవత్సరాలు బట్టి నిన్ను వెంబడిస్తా ఉన్నాం, ఎవరి యొద్దకు వెళ్ళేమయ్యా? నీ మంచితనం చూసాం, నీ ప్రేమను చూసాం, నీ ఆప్యాయతను చూసాం, నీ అనురాగాన్ని వెంబడించాం, నిన్ను దగ్గరుండి మేము చూసామయ్యా. నీవే నిత్య జీవపు మాటలు గలవాడు, నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళామయ్యా? ఒక గొప్ప దైవజనుడు, సుమారుగా కొంచెం ఫిగర్ ఖచ్చితంగా చెప్పట్లేదు, కొంచెం 65-60 సంవత్సరాలకు పైగా దేవుని సేవ చేశాడట. 60 సంవత్సరాలకు పైగా దేవుని సేవ చేసిన దైవ సేవకునికి భయంకరమైన మరణశిక్ష రోమా చక్రవర్తులు విధించారు. ఆయన్ని చూసి, ఇదిగో నిన్ను చంపకుండా ఉండాలంటే ఆ యేసు ప్రభు పేరు నువ్వు దూషించాల,
లేదు నేను యేసు ప్రభుని స్తుతిస్తాను అని అన్నావా, వేలాడతాను చూడు ఉరితాడు, ఆ ఉరితాడు నీ మెడకేసి ఉరేసి చంపేస్తా. నీకు ప్రాణం కావాలా, ప్రభువు కావాలా? నీకు ప్రాణం కావాలంటే యేసు ప్రభును దూషించు అని ఆ పెద్ద ఆయన దైవ సేవకుని అన్నారు. ఆయన అన్నాడట, 60 సంవత్సరాలు బట్టి యేసయ్య ప్రేమను నా వ్యక్తిగతంగా రుచి చూశా. నా ప్రభు దగ్గర దొరికిన ప్రేమ ప్రపంచంలో నేను ఎక్కడ రుచి చూడలా. నా ప్రభులో దొరికిన ఆదరణ ప్రపంచంలో నేను ఎక్కడ పొందుకోలా. అలాంటి ప్రభుని నేను ఎలా విడిచిపెట్టగలను? ప్రభు కోసం అవసరమైతే ఉరితాడు కూడా నేను ముద్దాడతా. ఎందుకో తెలుసా? మరణం మహిమా లోకానికి నాకు ముఖద్వారం లాంటిది. నా ప్రభు ప్రేమను 60 సంవత్సరాలు బట్టి రుచి చూశా. ఈరోజు మరణం నా దగ్గరకు వచ్చిన ఒక్క కారణాన ఈ ప్రేమమూర్తిని ఎలా ద్వేషించగలను? ఈ కరుణామూర్తిని ఏమని నిందించగలను? నాకెదురైన ఈ చిన్న మరణాన్ని బట్టి 60 సంవత్సరాలు ఆయన ప్రేమను రుచి చూశా. 60 సంవత్సరాలు ఆయన ఆప్యాయతను రుచి చూశా. నా ప్రభును ఏమని నేను నిందించగలను? నిందించకపోగా నా ప్రభు కొరకు చావటానికి కూడా నేను సిద్ధమే. ప్రైజ్ ది లార్డ్. అయ్యా, 3 సంవత్సరాలు బట్టి నీ ప్రేమను రుచి చూసాం. ఏదో ఈ చిన్న మాట అన్నందుకు నిన్ను విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళగలను? చావైనా బ్రతుకైనా నీతోనే అన్నాడు పేతురు. శ్రమల మధ్యలో అలా దేవుని కొరకు పేతురు నిలవబట్టాన్ని బట్టి ఏం చేశాడు? ఆ పేతురునే ప్రధాన అపోస్తలుడిగా దేవుడు మార్చాడు. విన్నారు ఈ మాట? 12 మంది అపోస్తలుల్లో ప్రధాన అపోస్తలుడు ఎవరు? పేతురుని ఎందుకు ఉంచుకున్నాడు? ఊరకే ఉంచుకోలా. చూసారా? శ్రమల మధ్యలో దేవుని కొరకు నిలిచినవాడు. చావైనా బ్రతుకైనా నీతోనే అన్నాడే, అది ప్రభు చూసి ఈ 12 మంది అపోస్తలుల ప్రధానత్వాన్ని పేతురు వారికే ఇచ్చాడు. సరే, విందాం. 3వ మాట, ఈ మారా ఎదురైనప్పుడు వాళ్ళను పరీక్షించడానికి దేవుడు అనుమతించాడు. దేవుడు మన జీవితంలో మాంసం పెడతాడు. చేదు కూరలు పెట్టాలా లేదా? నాకు అచ్చమే మాంసం కావాలన్న వాళ్ళు చేతులు ఎత్తండి. బ్యాక్టీరియా వచ్చి తొందరగా పోతాం. సో మాంసంతో పాటు కాంబినేషన్ ఏమి ఉండాలి? గర్వం రాకూడదు, అతిశయం రాకూడదు, డాంబికత్వం రాకూడదంటే మాంసంతో పాటు చేదు కూరలు. అయితే చేదు నీ బ్రతుకులో దేవుడు అనుమతించేది నిన్ను పరీక్షించడానికే. పేతురు పరీక్షలో నెగ్గాడు, ప్రమోషన్ ఇచ్చాడు. ఎంత ప్రమోషన్? ప్రధాన అపోస్తలుడిగా ప్రమోషన్ ఇచ్చాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. రైట్, అప్పుడు నీళ్లు లేవు. చూడండి ఆ మాట ఒకసారి. 15వ అధ్యాయం 24వ వచనం. 15వ అధ్యాయం 24వ వచనం. నాతో కలిసి చెప్పండి. ప్రజలు మేమేమి త్రాగుదుమని మోషే మీద సనుగు కొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. బిడ్డలారా చూడండి, సమస్య వచ్చింది. ఒకళ్ళు సనుగుడు వైపు వెళ్ళారు. ఒకళ్ళు కాదు, సమాజం అంతా సనుగుడు వైపు వెళ్ళారు. ఒక వ్యక్తే సాగిలపడి దేవుని దగ్గర మొరపెట్టడం ప్రారంభించాడు. నీళ్లు లేని కొరత అది మోషేకు కూడా సమస్యనా, ఇశ్రాయేలీయులకు మాత్రమేనా? అంటే ఆ సమస్య మోషేకుంది, ఇశ్రాయేలు ప్రజలకుంది. దైవజనమా, మోషేకు ఇశ్రాయేలు ప్రజలకు సమస్య ఉన్నట్లుగా ఆకాశం క్రింద భూమికి పైన బ్రతుకుతున్న ప్రతి మనిషికి ఏదో ఒక సమస్య ఉంటుంది. నాకే సమస్య లేదని ప్రపంచంలో ఎవ్వడూ చెప్పలేడు. అందుకని ఒక సామెత ఉంది, సీత కష్టాలు సీతయ్యే, పీత కష్టాలు పీతయ్యే, గీత కష్టాలు గీతయ్యే. అంటే కష్టం సమస్య లేనోడు అంటూ ఎవడు భూమి మీద లేడు. ఏమనండి మాకు తెలియదని అంటారా? మిమ్మల్ని ఒక మాట అడుగుతా అన్నయ్య, నాకు ఏ కష్టం లేదన్నయ్య. దేవుని మహా గొప్ప కృపను బట్టి నా జీవితం 3 పువ్వులు 60 కాయలుగా చాలా హ్యాపీగా ఉందన్నయ్య, చాలా హ్యాపీయెస్ట్ మ్యాన్ అన్నా నేను అని అనేవాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కళ్ళు చేయి పైకి ఎత్తండి తమ్ముడా, పోల్దండేసి ఫోటో తీసి ఎంత ఖర్చు అయినా రేపు నేను పేపర్లు వేపిస్తా అంటే, అక్క ఇన్ని కష్టాలు ఉన్నాయి అన్నట్టు అంత ఎక్కువేం లేవు, కానీ ఒకటో రెండో సమస్య లేని వ్యక్తి అంటూ భూమి మీద ఎవ్వడూ లేడు. అయితే బిడ్డలారా, సమస్య ఎదురైనప్పుడు సనుగుడు కాదు పరిష్కారం. దేవుడు అసహించుకునే గుణాల్లో, ఇంకా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే దేవుడు చేదరించుకునే గుణాల్లో
ఇంకా దిగజారి చెప్పాలంటే దేవుడు యావగించుకునే గుణాలలో, అసహించుకునే గుణాలలో సనుగుడు. ఇంట్లో భార్యాభర్తల మధ్యలో సనుగుడు, కూర బాగాకపోతే సనుగుడు, బట్టలు సరిగ్గా ఉతక్కపోతే సనుగుడు, ఇస్త్రీ సరిగ్గా చేయకపోతే సనుగుడు. ఇంట్లో ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉన్నారు, పని అంతా అక్కకే చెప్పింది అమ్మ. ఎవరికి చెప్పింది? పని అంతా అక్కకే చెప్పింది అమ్మ, చిన్నదానికి చెప్పలా. పెద్దది పని చేస్తూనే ఉంటుంది కానీ నోరు తెరవండి. మీకెడ తెలుసు? పని చేస్తూనే ఉంటుంది. చూడు, అసలు ఇది తల్లేనా? పని అంతా నాకే చెప్పింది. చిన్నదాన్ని మాత్రం సోఫా మీద కూర్చోబెట్టింది. చిన్నదానికి మాత్రం లెక్కలంట, నాకేమో అంట్లంట. అంట్లు దవ్వుతూనే ఉంటుంది, సనుగుతూ ఉంటుంది. ఇప్పుడు సనుగుతూ పనిచేసినందువల్ల సనిగే చోటకి సైతానుగాడు వస్తాడా, దేవుడు వస్తాడా? సనుగుడు ఎక్కడుంటుందో సైతానుగాడు అక్కడ ఉంటాడు. మీరు ఎప్పుడైనా చూడండి, సనుగుడు ఎక్కడైనా ఉందంటే, సరే పెద్దమ్మాయి పని చేస్తుంది, ఆ అమ్మాయి ఏమనుకోవాలి తెలుసా? దేవా, నాకు ఇంత పని ఇచ్చావు, మా అమ్మ నాకు ఈ పని ఇచ్చిందంటే ఆ పని చేసే సామర్థ్యం నాలో ఉండటాన్ని బట్టే కదా. ఇంత పని నాకు ఇచ్చిందంటే ఆ చేయగలిగే శక్తి నాకు ఉందనే కదా. అయ్యా, ఒకవేళ శక్తి లేకపోయినా నేను ఈ పని చేస్తానను, ఆ పని చేయటానికి కావాల్సిన సామర్థ్యం దేవుడు ఇస్తాడు. కొంచెం గట్టిగా చెప్తా, మామ నా ఒక్కడికైనా ఇంత పని, నా ఒక్కదానికైనా ఇంత పని అంతా నేనే చేయాలా అని సనుక్కుంటా ఉండు. పని చేస్తా టీబీ పేషెంటు కాకపోతే నన్ను అడుగు. టీబీ పేషెంట్ అంటే అది ఏదో బిరుదు అనుకున్నారు ఏంటి? ఇక తర్వాత ఇకంతే. ఇంత పని చేసే కదా దేవుడు నాకు ఎందుకు ఆరోగ్యం ఇవ్వలేదు? పని చేసావు, ఆ పనితో పాటు సనుగుడు కూడా ఉంది. ఈ మాట బాగా పట్టుకోండి. దేవుడు యావగించుకునే గుణాల్లో యావగింపు అనేది చాలా ఏమంటారు, ఇంకా చెప్పాలంటే రోసేసే పదం అది. సనుగుడు అనేది దేవుడు అస్సలు తట్టుకోలేడు. ఇజ్రాయేలు ప్రజల జీవితాల్లో సనుగుడు వలన సంహారదూత చేతిలో పడి, సంహారకుడి చేతిలో పడి వాళ్ళు చచ్చారట. బిడ్డలారా, ఎప్పుడు ఇంట్లో సనుగుడు ఉండొద్దు. ఒక్కసారి చూడండి, రోజు ఇంటి యజమానుడు కిలో మాంసం తీసుకొచ్చాడు. ఆ రోజు పొరపాటున అర్ధ కిలో తీసుకొచ్చాడు అనుకోండి, మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారో తెలుసా? అసలు మీ వంశమే పిసినారి వంశం. మీ ఇంటికి వచ్చిన ఆడవాళ్ళకి కడుపు నిండా ఎప్పుడు భోజనం పెట్టారు కాక మీ ఇంటి పేరులోనే ఉంది, అంత దరిద్రమంతా ఉంది. పేనాయిసోడా, పిసినారోడా, ఎక్కడ దాకా వెళ్ళిపోతారు? పెళ్ళైన కొత్తలో ఒక పూట తినడానికి అన్నం తక్కువైంది చూసారా? 1947 నుంచి టిల్ డేట్ కంప్యూటర్లోనన్నా కొన్ని డిలీట్ అయిపోతాయి. అక్క మైండ్లో డిలీట్ కాదు. నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది ఈ కంప్యూటర్ బదులు అక్క ప్రియని పెడితే బాగుండి అనిపిస్తుంది. ఎప్పుడు సనుగుడు, నేను మరలా చెప్తున్నాను, యావగించుకుంటాడు దేవుడు, అసహించుకుంటాడు దేవుడు. అక్కడ దాకేందుకు? చర్చిలోనే కృతజ్ఞత కూటం పెట్టామనుకోండి, మన చర్చిలో మీరు చెప్పండి, ఫుల్గా భోజనాలు పెడతామా, ఆఫ్ భోజనాలు పెడతామా? గిన్నె నిండి పొంగి పొరిలిపోవాల్సిందే మ్యాక్సిమం దేవుని కృపను బట్టి. ఒకవేళ ఎప్పుడైనా నువ్వు వడ్డిస్తూ అందరికీ ప్లేట్ నిండా మొక్కలేసి కోడి తొడ అందరికీ వేసి నీ దగ్గరకు వచ్చేసరికి కోడి మెడపడింది, అందరికీ తొడ. ఒక్క రోజుకే జ్యోతక్క ఫుల్గానే పెట్టమని ఉంటుంది కానీ అన్నే బ్రేక్ వేసి ఉంటాడు. ఏం కొంచెం పెడితే పోలా? అరే ఒక్క పూట ఇక్కడ దొరకపోతే ఇంటికి వెళ్ళి తెచ్చుకొని తినొచ్చు కదరా తల్లి. అందుకని సామెత ఒకటి ఉంది, మంచోడు బుద్ధి మాంసం దగ్గర, కుక్క బుద్ధి ముక్క దగ్గర బయటపడిద్దట. విన్నారా? చిన్న ప్రతి దానికి ఏంటంటే సనుగుడు. బిడ్డలారా వినండి, నీ నాలుక ఎప్పుడూ సనగకూడదు. మేలైనా కీడైనా స్తుతిస్తూ సాగిపో. నీ నాలుకెప్పుడు ప్రతి పరిస్థితిలో నువ్వు స్తుతిస్తూ వెళ్తే స్తుతుల
స్తుతుల సింహాసనాసీనుడైన దేవుడు నీ స్తుతుల మీద ఆసీనుడై నీ బ్రతుకులో కార్యం చేయటం ప్రారంభిస్తాడు. అది చేదా, స్తుతించు. కరువా, స్తుతించు. అవమానమా, స్తుతించు. నింద స్తుతించు. నువ్వు పని చేసిన స్థలంలో నువ్వు చేసిన పనికి తగిన గుర్తింపు లేదా, స్తుతించు. మేలైనా స్తుతించు. వినపల్లా? మేలైనా స్తుతించు, కీడైనా స్తుతించు, లాభమైనా స్తుతించు, పొగిడినా స్తుతించు. అమ్మా, ఏ పరిస్థితుల్లో నిన్ను స్తుతించు. స్తుతి నాదం ఎక్కడ వినబడుతుందో స్తుతి సింహాసనాసీనుడు అక్కడ ఆసీనుడై ఉంటాడు. ఆయన అడుగు పెట్టాడా, సమస్య ఇట్టే దేవుడు పరిష్కరిస్తాడు. నువ్వు సనిగావనుకో, ఎవడొస్తాడు అక్కడికి? రాజశేఖరయ్య గారి భాషలో చెప్పాలంటే మన మేనమామ వస్తాడు. ఆడొచ్చాడా? గోటితో పోయేది గొడ్డల దాకా, ఐసీయూ దాకా పోవాలా? విన్నారా? వాడు వచ్చాడా, అల్లజడి, వివాదాలు ఎక్కువైపోతాయి. బిడ్డలారా, సమస్యలు వస్తాయి. అందరికీ సమస్యలు వస్తాయి. ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో భర్తే నీ సమస్యేమో, భార్య నీ సమస్యేమో, సంఘానికి వచ్చే తోటి విశ్వాసులే నీ సమస్యేమో, తోటి సేవకులే నీ సమస్యేమో, నువ్వు బ్రతుకుతున్న ఉద్యోగ స్థలంలో తోటి ఉద్యోగస్తులే నీ సమస్యేమో. సమస్యల మధ్యలో సనగకో, పొరపాటున మనుషుల మీద సనగకో, అన్నిటికంటే విశేషంగా దేవుని మీద నువ్వు సనగకో. ఆ సమస్యల మధ్యలో మన నాలుకెప్పుడు దేవుని స్తుతించునుగాక. సనిగితే ఏమైందో తెలుసా? చూడండి, 2 మాటలు చూపిస్తా. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 1వ వచనం. కీర్తనల గ్రంథం 106వ కీర్తన 25వ చరణం నుంచి 27వ చరణం వరకు. నాతో కలిసి, జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దాన్ని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాళెములో దహింపసాగిన. ఒక్కొక్కడిని దహించడం స్టార్ట్ చేసింది. నా వైపు చూడు. భూమి మీద నువ్వు సనుగుతూ ఉంటే నీ సనుగుడు ఎవరికి వినపడిద్ది? లేఖనం అంటుంది, ఆ సనుగుడు యెహోవాకు వినబడెను. అది మనుషుల మీద కానీ దేవుని మీద కానీ నువ్వు సనుగుతూ పనిచేస్తే నీ సనుగుడు దేవునికి వినబడుతుంది. ఆ సనుగుడు నీ భర్తకు వినపడకపోవచ్చు, నీ భార్యకి వినపడకపోవచ్చు, ఎవరు నీ సనుగుడు వినకపోవచ్చు. అయ్యలారా, నీ సనుగుడు దేవునికి వినబడుతుంది. మీకు తెలుసు కదా అహరోను మిరియామి ఎవరి మీద సనిగిందట? ఎవరి దగ్గర సనిగిందట? అహరోను దగ్గర సనిగితే, మోషేను కూర్చి అహరోను దగ్గర సనిగితే మోషేకి వినపడలా. అట్లా కాదు నేను చెప్తున్నా. మోషేకి వినపడలా, వినపడాల్సిన ఆయనకి వినపడింది. విన్నారన్నమాట. మోషేకి వినపడితే ఏం చేసేవాడు? రే చెల్లి, అట్ట చేయకూడదు. ఆ చెల్లి కాదు కదా, అక్క పెద్దదాని నువ్వు అట్ట చేస్తే అట్టక్క, తప్పు కదా అక్క అనేవాడు. మోషేకి చెప్తే గద్దించేవాడు, హెచ్చరించేవాడు, తప్పక్క అనేవాడు. వినపడాల్సిన ఆయనకి వినపడింది. అద్భుతం. సనిగిందో లేదో ముఖం మీద అద్భుతమైన డిజైన్ వచ్చింది. ఎవరి ముఖం మీద చెప్పాలి? ఎవరి ముఖం మీద? మిరియా ముఖం మీద కుష్టు ఎందుకు వచ్చింది బిడ్డ? సనుగుడు నీలో ఉంటే పాపపు కుష్టు నీలోకి వస్తుంది. మనుషుల మీద కానీ, వ్యక్తుల మీద కానీ, ఉద్యోగ స్థలాల్లో కానీ, అన్నిటికి మించి దేవుని మీద మనం సనుగుద్దాం. సమస్య ఎదురైనప్పుడు సనుగుడు కాదు పరిష్కారం. రైట్, గమనించండి. ఆ మాట యెహోవాకు వినబడింది. యెహోవా దాన్ని వినినప్పుడు ఆయన కోపము అనండి రగులుకోవటం అంటే ఏంటి బాబోయ్? ఇంతకీ దేవుని కోపం రగులుకునే అంత పాపం వీళ్ళు ఏం చేశారు? మర్డర్ చేశారా? బ్రాందీ షాప్కి వెళ్ళారా? ఏమంటే ఎస్బీఐలో లూటీ చేశారా? ఓ 10 మందిని నరహత్య చేశారా? లేదు. ఏం చేశారు వాళ్ళు? కొంచెం గట్టిగా సనిగితే
యెహోవా కోపము రగులుకొందట. నీ భర్త చెడ్డోడే, పద్దాకలు కూర్చొని మొదనష్టపోడు దొరికాడు, నాకే ఇట్టంటోడు దొరికాడు అని అనుకో. నీ కోడలి గయ్యాలిదే, ఆయాసపడుకో. నీ చుట్టూతో ఉన్న వ్యక్తులు మూర్ఖులు, నేను కాదన్నాం, ఆయాసపడుకో. నిన్ను ఆ స్థలానికి ఎందుకు పంపించాడో తెలుసా? క్షామం కలిగిన ఆ స్థలానికి నిన్ను పంపించడం వెనుక దేవుని ఉద్దేశం, నీవు అడుగు పెట్టడం ద్వారా క్షామం కలిగిన ఆ స్థలం భవిష్యత్తులో క్షేమం కలిగిన స్థలానికి మార్చాలని. భక్తి లేని ఆ స్థలం నీ ద్వారా భక్తి లేని ఆ స్థలం నీ ఉనికి ద్వారా, నీ స్తుతి ద్వారా, నీ ప్రార్థన ద్వారా ఆ స్థలాలు భక్తితో నింపబడాలి. ఇది నీ పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఎంత చెడ్డోడైనా సనక్కో. నాకు తెలిసి మీ క్యాలిక్యులేషన్లో తప్పాము, కానీ నా క్యాలిక్యులేషన్ భూమి మీద చెడ్డోడు ఎవడూ లేడు సార్. భూమి మీద చెడ్డోడు ఎవడూ లేడు. ఒప్పుకుంటారు దీనికి? మీరు ఒప్పుకుంటే ఎంత, ఒప్పుకోపోతే ఎంత, మీ మార్కులు నాకెందుకు? అదే సమయంలో భూమి మీద 100% మంచోడు ఎవడు లేడు. ఒకవేళ భూమి మీద 100% మంచోడు ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక్క వ్యక్తి, మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన తప్ప సంపూర్ణ మంచితనం కలిగిన వాడు ఎవ్వడూ భూమి మీద లేడు. అయితే ఒక మాట అంట, ఏ మనిషిలోనైనా చెడు కంటే మంచే ఎక్కువ. మీరు ఒప్పుకుంటారు, ఒప్పుకోరా? మీరు ఒప్పుకుంటే ఎంతో, ఒప్పుకోకపోతే నాకెంత. కానీ ఖచ్చితంగా చెప్తా, ఏ వ్యక్తిలోనైనా చెడు కంటే మంచే ఎక్కువ. ఆ చెడు చూడకుండా మంచి చూసి, అయ్యా నా ఇంటి ఆయనలో ఈ మంచి ఉంది, నా భార్యలో ఈ మంచి ఉంది, నా సేవకుల్లో ఈ మంచి ఉంది, నా సేవకురాల్లో ఈ మంచి ఉంది, ఇంత మంచి ఇచ్చిన నీవు ఆ విషయంలో కూడా, నాకు దుఃఖాన్ని కలుగు చేసే విషయంలో కూడా ఆ లోయ నువ్వు తీరుస్తున్నావు, అందుకై నీకు స్తోత్రం. తీర్చినందుకై నీకు స్తోత్రం. మార్చినందుకై అనండి గట్టిగా. ఆ లోయ కూడా పూడ్చినందుకై, వంకరి మార్గాన్ని తినని చేసినందుకై, గరుకు మార్గాన్ని నునుపు చేసినందుకై, లోయలన్నీ పూడ్చినందుకై, పర్వతాలు చదును భూమిగా మార్చినందుకై, నువ్వు మార్చినందుకై ఆయనను. ఆ స్తుతి నీ స్థితి మార్చకపోతే నన్ను అడుగు. శనిగేవా? మండుతున్న మంట మీద పెట్రోల్ పోస్తే ఏమైతే బగ్గుమంటది. శనిగేవా? దేవుని కోపం నీ మీద బగ్గుమంటది, జాగ్రత్త. సమస్యలు మోషేకు వచ్చాయి, ఇశ్రాయేలీలకు వచ్చాయి. ఇశ్రాయేలీలు ఏం చేశారు? శనిగారు. మోషే ఏం చేశాడు? అవునరా, నిజమేరా మీరు చెప్పేది, దేవుడు నడిపించినట్టే నడిపించి, అద్భుతం చేసినట్టే చేసి మరలా మారా ఇచ్చాడురా, ఏం దేవుడురా ఈ దేవుడు అని అనలా. ఏం చేశాడు? మోషే యెహోవాకు మొరపెట్టగా. దైవజనమా, నా వైపు చూడండి. సమస్య నీకు ఎదురైనప్పుడు సనగటం కాదు, దేవుని సన్నిధిలో సాగిలపడి చెప్పాలి. సాగిలపడి నమస్కరిస్తూ ప్రార్థన చేయి, సాగిలపడి దేవుని సన్నిధిలో మొరపెట్టు. సమస్యకు పరిష్కారాన్ని దేవుడు చూపిస్తాడు. ఇశ్రాయేలీలు చేసినట్లుగానే మోషే చేసి ఉంటే చేయలా. ఇశ్రాయేలీలు చేసినట్లుగా మోషే చేయకుండా దేవుని సన్నిధిలో మొరపెడితే బైబిల్లో ఏమని రాస్తుందో తెలుసా? ఒక చెట్టును చూపించి, ఆ చెట్టు కొమ్మ విరిచి నీళ్ళల్లో వేయి అన్నాడు. నీళ్ళల్లో వేశాడు. ఆ నీళ్ళల్లో ఉన్న చేదంతా విరిగిపోయింది. ఆ నీళ్లు కాస్త మినరల్ వాటర్ అయిపోయాయి, టాటా వాటర్ అయిపోయాయి, బ్రెజిలరీ వాటర్ అయిపోయాయి, కెల్లి వాటర్ అయిపోయాయి. అంటే ప్రార్థనాపరుడికి దేవుడు పరిష్కారాన్ని చూపిస్తాడు. వినారి మాట. దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే నీ సమస్య ఎంత పెద్దదైనా, అన్నా ఈ సమస్యను పరిష్కరించుకోవటానికి ఇట్లా నువ్వు అడుగులే. నీ ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ఈ ఇబ్బందిని పరిష్కరించుకోవటానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకో, ఇలా మాట్లాడు, నీ అధికారి దగ్గర ఇలా మాట్లాడు, ఇలా ప్రవర్తించు అని నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థనలో మోకరిస్తే ఆ ప్రార్థనలో పరిష్కార సూత్రాలు దేవుడు తెలియజేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఆ పరిష్కార సూత్రాలు కుల పెద్దల తలలో నుంచి వచ్చింది కాకూడదు, మన బంధువుల తలలో నుంచి వచ్చింది కాకూడదు. ఆ పరిష్కారం ప్రార్థనా గదిలో నుండి పుట్టిందై ఉండాలి. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. 400 మందితో మీ అన్న నిన్ను ఎదుర్కోవటానికి వస్తున్నాడు అన్నారు. అనండి ఆ మాట. ఎదుర్కోవటానికంటే కలుసుకోవటం వేరు,
ఎదుర్కోవటం వేరు. కలుసుకోవటం అంటే తమ్ముడు బాగున్నావా, అన్న బాగున్నావా, ఇది కలుసుకోవటం. కానీ ఏషావు వస్తుంది కలుసుకోవటానికి కాదట, దేనికి? ఎదుర్కోవటానికి. ఎదుర్కోవటానికి వస్తున్నాడు అంటే ఢీ అనే కదా. ఈ వార్త విన్నప్పుడు యాకోబు ఏం చేశాడో తెలుసా? చూడండి, యాకోబు తనతో పాటు ఉన్న బెటాలిని రెడీ చేసి, రే కత్తులు నోరండి, ఖడ్గాలు నోరండి, గండ్రగొడ్డలు సిద్ధపరచండి, ఏ చేద్దాం. వాడు 10 మందిని చంపితే మనం 5గురిని చంపలేమా? మనమేమన్నా తక్కువ తిన్నామా? మొత్తానికి సానపట్టండి రా అని అల్లా 10 మంది దగ్గర కూర్చొని ఏం చేస్తే బాగుంటుంది అని అడగల. సమస్యకు పరిష్కారాన్ని చూపించగలిగే దేవుని పాదాల సన్నిధిలో మోకరించాడు. ఈ సమస్యను ఎలా డీల్ చేయాలయ్యా, ఎలా డీల్ చేస్తే దీనికి విరుగుడు దొరుకుతుంది అడిగాడు. దేవుడు 2 సూత్రాలు చెప్పాడు. ఏమి లేదురా నాయనా, మీ అన్నయ్య వచ్చేటప్పుడు 7 మార్లు సాష్టాంగపడు. నీ దగ్గరికి వచ్చిన తర్వాత మీ అన్న ముఖం చూసి, నీ ముఖం అచ్చం దేవుడి ముఖం లాగా ఉందన్న, ఫ్లాట్ అవ్వకపోతే నన్ను అడుగు అన్నాడు. 7 సార్లు సాగిలి పడ్డాడు. ఆ సాగిలి పడే ముందు కానుక పంపించాడు. ఈ కానుక ఎవరికి అన్నాడు? ఏసావు అంటాడు కదా, ఈ కానుక నా ప్రభువుకి అన్నాడు. ఎవరురా నీ ప్రభు అని అటుడు చూశాడు. ఈ లోపు అన్నాడు, నీ ముఖం అచ్చం ప్రభు ముఖం చూసినట్టుంది అన్నాడు. ఏసావు ముఖం ఎట్టుందట చెప్పండి రా తల్లి. చర్చికి వచ్చేవాళ్ళు ఎవరైనా మిమ్మల్ని చూసి ముఖం సేవగండు ముఖం అంత ఇంత లావు పెట్టారనుకోండి, వాళ్ళ వైపు నవ్వుతా వందనాలు చెప్పి, అక్క మీ ముఖం చూస్తే నాకు ఎంత ప్రశాంతతగా, నా వైపు మీ ముఖం చూస్తే నాకు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో నక్క, మీ ముఖంలో దైవిక తేజస్సు నాకు కనపడుతుంది అక్క అని అను. ఆ మనిషి సచ్చేదాకా నీకు క్లోజ్ ఫ్రెండ్ కాకపోతే నన్ను అడుగు. కానీ మన మాట ఏంటో తెలుసా? దాని ముఖం చూడు, సుంచలికలు బట్టే దాని ముఖం ఉన్నట్టు ఉంది. దాని ముఖం అసలు దాని ముఖం చూస్తేనే నా ఒంటి మీద అనండి తేళ్ళు పారాడుతున్నాయా, కొడతాయి జాగ్రత్త. ఆడు ముఖం చూస్తేనే, అసలు దాని ముఖం చూస్తేనే నాకు తేలు చిరుల పారాడినట్టు అనిపిస్తుంది. ఎట్టాగే కదా లేనిపోయిన గొడవలు తెచ్చుకునేది. నా మాట నమ్మండి, ప్రార్థనాపరుడు మాటలు ఎప్పుడు ప్రత్యేకంగానే ఉంటాయి. అందరూ మాట్లాడినట్టు ప్రార్థనాపరుడు మాట్లాడడం. దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థనలో గడిపేవాడి మాటలు ఎప్పుడూ నొప్పించో. ఒకవేళ నొప్పించినా ఆ మాట ఒప్పించేటట్లుగా దేవుడు చేస్తాడు. కొంచెం గట్టిగా చెప్దాం ఆమెన్. ప్రార్థనాపరుడు మాటలు ఎప్పుడు ఒక ప్రత్యేకంగా ఉంటాయి. అమ్మో ఆమె నోట్లో నోరేయకూడదు, ఆ మాట రాదు. అక్క ఎంత జ్ఞానంగా మాట్లాడుతుందోరా, ఎంత తెలివిగా సమస్య పరిష్కరిస్తుందోరా. అలాంటి దైవికమైన మాటలు అందరికీ రావండి. ఎవరు దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడుపుతారో వారి మాటలే ప్రత్యేకంగా ఉంటాయి. ఇంకో మాట చెప్పమంటారా? ప్రార్థనా గదిలో గడిపేవాడు నేల మట్టుకు తగ్గించుకుంటాడు. టకమని చెప్పండి, ఎన్నిసార్లు సాగిలి పడ్డాడు? వినపడలా. 7 దేనికి గుర్తు? సంపూర్ణతకు గుర్తు. సాగిలి పట్టం దేనికి గుర్తు? ప్రార్థనాపరుడు నేల మట్టుకు తగ్గించుకుంటాడు. ప్రార్థనాపరుడికి అహం ఉండదు, ప్రార్థనాపరురాలకి గర్వం ఉండదు. ఒక మాట అంటే కొంతమందికి బస కోపం వస్తుంది. ఎందుకు ఈ మనిషికి బస కోపం వస్తుందంటే ఇది ప్రార్థనాపరురాలు కాదు కనుక. ఒక మాట అంటంతో కొంతమంది మోకాలు టచ్ స్క్రీన్ లాగా రంగులు మారిపోతాయి. ఇప్పుడు టచ్ స్క్రీన్ ఉందనుకోండి, అట్లా టచ్ అయితే చాలు రంగులు మారిపోతాయి. నువ్వు ప్రార్థనాపరుడు అయితే అహం, గర్వం, తొందరపడతనం ఇవేవీ లేకుండా నేల మట్టుకు తగ్గించుకునే కృప దేవుడు ఇస్తాడు. బిడ్డలారా, ఒక విలువైన మాట చెప్పి నేను ముగింపుకి వెళ్తా. జీవితంలో నువ్వు ఏ సమస్యతో వచ్చినా నమ్ము ఈ మాట, నీకు సమస్య రాకమునిపే పరిష్కారాన్ని కూడా దేవుడు దాచిపెట్టించాడు. ప్రశ్న ఇప్పుడు సమాధానంలో నుంచి ఉత్పన్నమవుతుంది. ఆమెనానండి? ప్రశ్న ఇప్పుడు ఏం చెప్పాను? ప్రశ్న ఎప్పుడు సమాధానంలో నుండే ఉత్పన్నమవుతుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అంటే ఆ ముఖ్యమంత్రి పోస్ట్ ఒకటి ఉండటాన్ని బట్టే కదా ప్రశ్న వచ్చింది. ముఖ్యమంత్రి ఒక ఆయన ఉండటాన్ని బట్టే కదా ప్రశ్న వచ్చింది. అంత సీరియస్గా చూస్తున్నారండి? భారతదేశ ప్రధానమంత్రి ఎవరు? ప్రధానమంత్రి ఉంటేనే ప్రశ్న ఉంటుందా, లేకపోయినా ప్రశ్న ఉంటుందా? ఏమండి, జవాబు లేని ప్రశ్నే కాదు.
జీవితంలో నువ్వు ఏ సమస్య అనుభవిస్తున్నా నమ్ము, నీ సమస్యకు ముందే దేవుడు పరిష్కారాన్ని దాచిపెట్టించాడు. నువ్వు ప్రార్థన చేయి, పరిష్కార మార్గాన్ని దేవుడు చూపిస్తాడు. హల్లెలూయా. మ్యాక్సిమం ఇక్కడ చదువుకున్న వాళ్ళు అందరూ ఉన్నారు. ఏమండి, పాఠ్యభాగం ఉంటుంది కదా, పాఠ్యభాగానికి ముందు ప్రశ్నలు ఉంటాయా? పాఠ్యభాగం అంతా అయిపోయిన తర్వాత ప్రశ్నలు ఉంటాయా? కొంచెం పెద్దగా చెప్పండి సార్. ప్రశ్నలు ఎక్కడుంటాయి? పాఠం యొక్క చివరిలో. పాఠం చివరిలో ప్రశ్నలు ఉన్నాయంటే సమాధానాలు ఎక్కడున్నాయి? నువ్వు ఏ సమస్యతో ఈ మధ్యాహ్నం కూర్చున్నా నమ్మో, నీ సమస్యకు ముందే దేవుడు పరిష్కారాన్ని దాచిపెట్టాడు. ప్రార్థన చేయి, తగిన కాలమందు దేవుడు దాన్ని బయలుపరుస్తాడు. తగిన కాలమందు దేవుడు దాన్ని వెల్లడి చేస్తాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. యోనా ముందు పుట్టాడా? యోనా ముందు పుట్టాడా? నేను అడుగుతాను, ఆగండి. యోనా ముందు నేను అడుగుతాను, ఆగండి. నేను అనే మాట ఏంటంటే, యోనా సముద్రంలో పడిన తర్వాత శాప పుట్టిందా? పడక మునిపే శాప పుట్టిందా? ఎప్పుడు పుట్టి ఉంటుంది? యోనా ఈరోజు పుడతాడనగా వారం రోజుల ముందు పుట్టిందా? నెల రోజుల ముందు పుట్టిందా? రకమని చెప్పాలి. సంవత్సరం ముందు పుట్టి ఉంటుందా? యోనా 6 అడుగుల ఎత్తు మనిషి, ఇంకా ఎత్తే ఉంటాడు. 6 అడుగుల ఎత్తు మనిషిని తన కడుపులో దాచుకోవాలంటే చేప ఎంత ఉండాలి? కనీసం 30 అడుగులు పొడవు ఉండాలి. 30 కాకపోయినా 20 అడుగులు పొడవు ఉండాలి. 20 అడుగులు పొడవు ఉన్న చేప నిన్నగాక మొన్న పుట్టి ఉంటుందా? కొన్ని సంవత్సరాల ముందు పుట్టి ఉంటుందా? యోనాకు సమస్య వచ్చింది ఇప్పుడు. యోనా సమస్యను పరిష్కరించడానికి ఆ చేప ఎప్పుడో పుట్టింది. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, ఏ సమస్యతో నువ్వు అనుభవించే ప్రతి సమస్యకు ముందుగానే దేవుడు పరిష్కారాన్ని సిద్ధపరిచాడు. సనగకుండా ప్రార్థించి, సనగకుండా సాగిలపడు. నిశ్చయంగా నీ ప్రతి సమస్యకు పరిష్కారాన్ని దేవుడు బయలుపరచును గాక. హల్లెలూయా. యాకోబు ఇంటికి కరువు వచ్చిన తర్వాత యోసేపుని పంపించాడా? కరువు రాకమునిపై యోసేపుని సిద్ధపరిచాడా? పెద్దగా చెప్పాలి సార్. ఇశ్రాయేలీయులకు మాదీయ పారసీక రాజ్యంలో యూదులందరూ చంపబడాలి అనే మరణ శాసనం వచ్చిన తర్వాత ఎస్తేరును పంపించాడా? మరణ శాసనం రాకముందే ఎస్తేరును పంపించాడా? ఇవన్నీ నీకు నాకు బోధించే సత్యాలు ఏంటో తెలుసా? నువ్వు అనుభవించే సమస్య ఎంత భయంకరమైనదైనా ఆ భయంకరమైన సమస్యకు ముందే నీ దేవుడు పరిష్కారాన్ని సిద్ధపరిచి ఉంచాడు. ధైర్యంగా వెళ్ళిపో. ఆమేన్. ఇక సమయం అయిపోయింది, ముగిస్తున్నా. ఇక్కడ మారా దేవుడు అనుమతించేది మర్మాలు నేర్పడానికే. మారా దగ్గర దేవుడు మర్మాలు నేర్పుతాడు. అంటాడు కదా దావీదు గారు, శ్రమ కలగక మునుపు నేను త్రోవ తప్పి నడిచా, శ్రమ కలిగిన తర్వాత నీ కట్టడలో, నీ ఆజ్ఞల జాడల్లో బ్రతకటానికి దేవుడు నా కృప చూపాడు అంటాడు. రైట్. త్రాగటానికి చొక్క నీరు లేదు, మారా మంచినీళ్ళు అయిపోయినాయి కదా. ఆ మారా నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత 27వ వచనం చూడండి. 27 ప్రార్థన చేసుకుందాం. 27 నిర్గమకాండం 15వ అధ్యాయం 27వ వచనం. నాతో కలిసి చెప్పండి. తరువాత వారు ఏలీమునకు వచ్చిరి. ఎక్కడికి వచ్చారు? ఎక్కడి నుంచి? స్వరం ఎత్తాలి. ఎక్కడి నుంచి? మారాలో ఏముంది? చేదు, నీళ్లు దొరక్క అల్లాడిపోయిన పరిస్థితి. మారా నుండి ఎలీముకు వచ్చిరి. అక్కడ 12 నీటి బొగ్గలను 70 ఈత చెట్లను ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్ళ యొద్ద దిగిరి. మారా దగ్గర ఎన్ని నీటి ఓట్లు ఉన్నాయి? 1. ఆ 1 కూడా ఏది? ఇప్పుడు చేదు అనుభవించారు కదా. ఈ చేదు అనుభవించి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత అక్కడ 1 నీటి ఓట కాదు, 12 నీటి ఓటలు. నీ దేవుడు ఎవరో తెలుసా? ఈరోజు నీ విశ్వాస జీవితంలో ఎంత కరువు అనుభవిస్తావో ఆ కాలంలో సహించు, ఓర్చుకో, పరీక్షలో నెగ్గు. నువ్వు అనుభవించిన కరువు రేపు సమృద్ధిగా దేవుడు మారుస్తాడు. మారా దగ్గర 1 నీటి ఓట, అది కూడా చేదు. కానీ ప్రార్థించాడు, దేవుని సన్నిధిలో సాగిలపడ్డాడు మోషే. ఆ తర్వాత మారా నుంచి ముందుకు సాగితే ఎలీముకు వచ్చారు. ఎలీముకు వచ్చినప్పుడు 12 నీటి బొగ్గలో 70 అనండి పెద్దగా 70 ఈత చెట్లు. ఎన్ని నీటి బొగ్గలు అంటే ఒక్కొక్క గోత్రానికి
అక్కడేమో 12 గోత్రాలకు ఒకే నీటి బుగ్గ, ఇక్కడేమో ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క నీటి బుగ్గ ఇచ్చాడు. ఈరోజు కరువు నువ్వు అనుభవిస్తున్నావు అంటే నమ్ము, రేపు దేవుడు భవిష్యత్తులో నేను సమృద్ధిలోకి నడిపిస్తాడు. ఆయన సమృద్ధిలోకి నడిపిస్తాడు ఆయన. అందుకని కీర్తనలో ఒక మాట రాసి ఉంటుంది, 66:12. కీర్తనల గ్రంథం చూడండి, 66:12. నాతో కలిసి, నరులు మా నెత్తి మీదకి ఎక్కునట్లు చేసితివి, నిప్పులలోనూ నీళ్ళల్లోనూ పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మను రప్పించి ఉన్నావు. ఎక్కడికి రప్పించాడట? అయితే సమృద్ధి గల చోటికి ఒకేసారి దేవుడు తీసుకెళ్ళడం. ముందు ఏం చేశాడట? నరులు మా నెత్తి మీదకి ఎక్కారు, తబలా వాయించారయ్యా, మా నెత్తి మీదకి ఎక్కేటట్లు చేసావు, మమ్మల్ని నిప్పుల్లో పడేసావు, మమ్మల్ని నీళ్ళల్లో పడేసావు. అయితే నిప్పుల్లో నీళ్ళల్లో మమ్మల్ని వదిలిపెట్టలేదయ్యా, ఆ తర్వాత సమృద్ధి గల చోటుకి మమ్మల్ని నడిపించాం. ఈ వాక్యం మనందరి జీవితాల్లో దేవుడు నెరవేర్చునుగాక. అలా నెరవేర్చాలంటే ముగిస్తున్నా, సమస్య వచ్చినప్పుడు సనగటం కాదు పరిష్కారం, సాగిలపడి ప్రార్థన చేయటం పరిష్కారం. ఆ ఒక్కటి నువ్వు చెయ్యి. నరులు నెత్తి మీదకి ఎక్కిన, నీళ్లలో నిప్పుల్లో పడ్డా, ఆ తర్వాత సమృద్ధి గల చోటుకి దేవుడు మనల్ని తోడుకొని వెళ్ళునుగాక.